ఆవర్లో పరిస్థితిని చూద్దాము. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిషం తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు పెద్ద మొత్తంలో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు, ఆసుపత్రికి పంపిస్తారనే ఒక సమాచారంతో ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇంతకు ముందే అల్లు అర్జున్ చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా అల్లు అర్జున్ అభిమానులంతా కూడా చేరుకున్నారు. ఒక పక్క సినిమా సక్సెస్ సాగుతోంది, మరో పక్క సినిమా కోట్లాది రూపాయలుగా ఈ టికెట్లు అమ్ముడుపోతా ఉన్నాయి. అనుకున్న దానికంటే కూడా ఆదాయం ఎక్కువగా పెరిగింది. ఈ తరుణంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంపై మాత్రం కొంత అభిమానుల నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉంది. అభిమానులు అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పెద్ద మొత్తంలో ఇది హాస్టల్స్ ఉన్నటువంటి ఏరియా, విద్యార్థులు ఉన్నటువంటి ఏరియా కాబట్టి సినిమా అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదు, అల్లు అర్జున్ ని వదిలిపెట్టాలి, అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసులు ఉపసంహరించుకోవాలంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. చిక్కడపల్లి పోలీసులు అయితే టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి కేసు గ్రౌండ్స్ విషయానికి వెళ్దాము. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ యజమానిగా ఉన్నటువంటి ప్రవీణ్ ని, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీకి చెందినటువంటి ఇద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు అధికారికంగా అరెస్ట్ ని కూడా ధృవీకరించి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నాడు, చిత్ర యూనిట్ కూడా నిందితులుగా ఉన్నారు. సంధ్యా థియేటర్ యజమాని, అల్లు అర్జున్ కి చెందినటువంటి సెక్యూరిటీ వింగ్ నిందితులుగా ఉన్నారు. ఇంకా ఈ కేసులో 4 వైపుల నుంచి అరెస్టు చేయాల్సి ఉంది. ఒకరు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. కేవలం విచారణ నిమిత్తం మాత్రమే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ కేసులో డైరెక్టర్ సుకుమార్ చిత్ర యూనిట్ ని కూడా పార్టీని చేసి ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఇంక్లూడింగ్ వీళ్ళు కూడా అక్యూజ్డ్ కిందికే వస్తారు. అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా కనీసం థియేటర్ యాజమాన్యం ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ పెట్టకుండా సమాచారం ఇవ్వకుండా ఈ టీం అంతా కూడా సడన్ గా దింపడము, అల్లు అర్జున్ వెంట 50 మంది బౌన్సర్లు రావడము, ఆ బౌన్సర్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, సినిమా హాల్లోకి వచ్చి థియేటర్ సిబ్బందిని అంతా కూడా బెదిరించడము, బౌన్సర్లంతా కూడా అక్కడి నుంచి చెదరగొట్టడము. ఈ చెదరగొట్టడం కారణంగా రేవతి అనే 36 ఏళ్ల మహిళ దాంట్లో చనిపోవడము, రేవతి కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇంకా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇప్పటివరకు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. అతను అన్కాన్షియస్ లో ఉన్నాడు, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏ టైంలో ఏ రకమైనటువంటి వార్త వినాల్సి వస్తుందో అనేది మాత్రం టెన్షన్ ఇంకా నెలకొంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ చాలా స్పష్టంగా అక్కడ తప్పు చేశాడన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఎందుకంటే ఒక ప్రముఖ హీరో, ఇప్పటికే పాన్ ఇండియా పేరు పొందినటువంటి వ్యక్తి అల్లు అర్జున్, పుష్ప 1 అనుకున్న దానికంటే కూడా అధిక వసూళ్లు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 ఆల్రెడీ 1000 కోట్లు దాటి 1200 కోట్ల వసూలుకు వస్తున్నటువంటి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పుష్ప 2కి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రమోషన్ జరిగింది, హైప్ వచ్చింది. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మారాడు. అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో తనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హీరో కాబట్టి ఇప్పుడు అతను చేసినటువంటి ఒక తప్పిదం కారణంగా ఒక కుటుంబం రోడ్డు మీదకి రావడము, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మహిళ చనిపోవడము, మహిళ కొడుకు ఆసుపత్రి పాలై ఉండడము, ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నాడు. ఇప్పటికీ చిత్ర యూనిట్ తరఫున ఎక్కడ కూడా సానుభూతి ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటి కూడా అల్లు అర్జున్ టీం ఇంకా అల్లు అర్జున్ ని కాపాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తనని అరెస్ట్ చేయలేదు, విచారణ నిమిత్తం మాత్రమే అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. మీడియాలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయలేదంటూ కూడా ఇప్పటికి కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మరి కాసేపట్లో అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడి నుంచి కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ని అఫీషియల్ గా అరెస్ట్ చూపించి అతన్ని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి అతన్ని జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెసిఫిక్ గా పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో అల్లు అర్జున్ నిందితుడు అనేది పోలీసులు దాంట్లో తేల్చారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం, అల్లు అర్జున్ అత్యుత్సాహం, అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్, అల్లు అర్జున్ సమాచారం లేకపోవడము, అల్లు అర్జున్ టీం వచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులని నెట్టేయడము, బౌన్సర్లంతా కూడా ప్రేక్షకులను నెట్టే ప్రయత్నం చేయడము, సినిమా హాల్లోకి వెళ్లి ఊపిరాడకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి వీటి బాధ్యులకన్నిటి కూడా కారణం అల్లు అర్జున్ అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని నిందితుడి కిందికి చేర్చి ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని జూబ్లీహిల్స్ లో తన అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పుష్ప 2 ఒక పక్క కలెక్షన్స్
ఇంకా సాగుతూ ఉన్నాయి. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటికే రికార్డు బ్రేక్ చేసింది. 1200 కోట్ల వరకు ఇక్కడ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో పుష్ప 2 హీరోని అరెస్ట్ చేశారని ఒక వార్త తెలుసుకున్న తర్వాత అభిమానులు, సినిమా ప్రేక్షకులు, అల్లువారి కుటుంబానికి సంబంధించిన ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లో ఉస్మానియాకు తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసులంతా కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి మోహన్ బాబు ఇష్యూ మళ్లీ రిపోర్ట్ అవ్వకుండా మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోగానే మంచు విష్ణు తరలించినట్టు కూడా ఆ ఘటన రిపీట్ అవ్వకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ స్థాయి అధికారిని అల్లు అర్జున్ విచారణిస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. A4 గా అల్లు అర్జున్ ని ఈ కేసులో నిందితుడిగా చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యాడు. హైకోర్టులో ఈ కేసు పేరుని నన్ను క్వాష్ చేయాలి, ఈ కేసులో తన పేరు ఉండకూడదు, ఈ కేసులో తన పేరుని కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో కూడా తన ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణకు వస్తున్నటువంటి సందర్భంగా అల్లు అర్జున్ ఈ కేసులో తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు లేకుండా తను దాంట్లో నుంచి తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అతను ఇమీడియట్ గా అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఏసీపీ స్థాయి అధికారి మరి కాసేపట్లో డీసీపీ ఇక్కడికి చేరుకుని అల్లు అర్జున్ ని విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ థియేటర్ తొక్కిసలాటలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, అతని పాత్ర ఉంది, అతను ఒప్పుకున్నాడు, అతను అంగీకరించాడు, అతని వల్లే ఈ ప్రాణ నష్టం జరిగింది, యువకుడు ఆసుపత్రి పాలయ్యినట్టుగా అతను విచారణలో ఒప్పుకుంటే మాత్రం ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక సినిమా చిత్ర రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోలో ప్రతిసారి ఈ రకమైనటువంటి హడావిడి జరుగుతూ ఉన్నాయి. తీవ్ర నష్టపోతా ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా ప్యానిక్ కి గురవుతా ఉన్నారు. ప్రేక్షకులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతారని తెలిసి కూడా అల్లు అర్జున్ ఆ రోజు రావడానికి గల కారణాలేంటి, కేవలం ప్రమోషన్ కోసమే వచ్చి ఆ సినిమాని హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే అల్లు అర్జున్ 4వ తేదీన బెనిఫిట్ షోకి అటెండ్ అయ్యాడా అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా గానీ, బెనిఫిట్ షో సందర్భంగా గానీ తనే స్వయంగా థియేటర్ కి వెళ్లి వీక్షించినటువంటి సందర్భాలు లేవు. పుష్ప 1 సందర్భంగా నిన్న కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేశారు. పుష్ప 1 బెనిఫిట్ షో ప్రసారం చేయలేదు. పుష్ప 1 బెనిఫిట్ షోలో ఈ గందరగోళం జరగలేదు, ఎవరు కూడా లాఠీచార్జ్ జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. ఈ పుష్ప 2 మాత్రం కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే బెనిఫిట్ షో వేయాల్సి వచ్చింది. ఆ బెనిఫిట్ షోకి వచ్చినటువంటి మహిళ చనిపోవడానికి మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా సంధ్య థియేటర్ యాజమానులు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఈ కేసులో హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టులో తన పేరుని ఈ కేసులో నుంచి తొలగించాలి, తన పాత్ర లేదు, తనకు సంబంధం లేదు, ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్యము, థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే తప్ప హీరో నిర్లక్ష్యం ఉండదు అంటూ కూడా తను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కోర్టులో తను పిటిషన్ దాఖలు చేశాడు కాబట్టి కోర్టు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అల్లు అర్జున్ అనే ఒక ఉద్దేశంతో ఇమీడియట్ గా చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు జూబ్లీ హిల్స్ తన ఇంటికి చేరుకొని తనను విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఇమీడియట్ గా అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే రవితేజ, ఇప్పటికే ఈ ఘటనలో మీరు చెప్పినట్టు 3 అరెస్ట్ చేశారు. థియేటర్ యాజమాన్యం, మేనేజర్ కి సంబంధించి 3 అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఈ రోజు అల్లు అర్జున్ కూడా పుష్ప టీం కి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారంటే తన పైన వచ్చిన కేసును కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇంత సడన్ గా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? అల్లు అర్జున్ తన ఇంటికి వచ్చిన పోలీసులపై కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనీసం దుస్తులు మార్చుకుని పిఎస్ కి వస్తానని అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఒక అంత పెద్ద స్టార్ ని అలా రూడ్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎలా చూడొచ్చు ఇన్సిడెంట్ ని? అల్లు అర్జున్ కి ఒక్క క్షణం అవకాశం ఇచ్చినా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో తను తప్పించుకున్నందుకే కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ కేసులో తనకు సంబంధం లేదు,
ఈ కేసులో తన పేరును తొలగించాలి, తన పేరుని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యి తను ఈజీగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే అతను బట్టలు మార్చుకుంటానన్నా కూడా పోలీసులు ఆ అవకాశం కల్పించకుండా అతనికి నోటీసులు జారీ చేయాలి, నాకు చట్టపరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు విచారించాలన్నా, నన్ను అరెస్టు చేయాలన్నా 41 CRPC కింద నాకు నోటీసులు ఇస్తేనే నేను పోలీసుల విచారణకు సహకరిస్తానంటూ కూడా మొదట కొంత పోలీసులకు వ్యతిరేకంగా సహకరించకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా తన భార్య స్నేహారెడ్డి కూడా బయటకు వచ్చింది. అల్లు అర్జున్ తో మాట్లాడి ఇది కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మాత్రమే, పోలీసులు ప్రొసీజర్ లో భాగంగా మాత్రమే తన అదుపులోకి తీసుకున్నారు, నేను విచారణ ఎదుర్కొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తానంటూ మాత్రం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో విషయం తెలియజేశాడు. పోలీసులు 2 రోజుల క్రితం బ్రీఫ్ నోట్ అంటూ అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఒక అంశం పైన నోట్ రిలీజ్ చేశారు. దీంట్లో ఎం సందీప్ ఇతను థియేటర్ కి సంధ్య థియేటర్ 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది ఓనర్ ఎం సందీప్, ఇతను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. రెండో వ్యక్తి ఎం నాగరాజు, ఇతను థియేటర్ కి సంబంధించినటువంటి మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎం నాగరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మూడో వ్యక్తి శ్రీ గంధకరం విజయ్ చందర్, ఇతను లోయర్ బాల్కనీకి చెందినటువంటి ఇన్ఛార్జ్. ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. వీరి కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలకు వస్తే సెక్షన్ 105, 118 క్లాస్ 1, రెడ్ విత్ 35 క్లాస్ 5 BNS యాక్ట్ ఇన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంటూ కూడా పోలీసులు ఈ నోట్ రిలీజ్ చేశారు. ఈ నోట్లో అల్లు అర్జున్ త్వరలో అరెస్ట్ చేయబోతా ఉన్నాము, అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వబోతా ఉన్నాము. ఈ ముగ్గురుతో పాటు చిత్ర యూనిట్, సినిమా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, వీళ్ళందరినీ కూడా మేము త్వరలో పార్టీ చేసి నిందితుల కిందికి మార్చి వాళ్లకు త్వరలో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయబోతా ఉన్నామన్నట్టుగా కూడా 4/12/2024లో జరిగినటువంటి కేసు ఘటనకు సంబంధించి పోలీసులు 2 రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి వీడియో. మరొకసారి నిందితుల వివరాలకు వెళ్దాం. మొదటి నిందితుడు ఎం సందీప్, ఇతను పార్ట్నర్ ఆఫ్ ది సంధ్యా థియేటర్ 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి వ్యక్తి. సంధ్యా థియేటర్ లో ఉన్నటువంటి యజమానుల్లో ఒక యజమాని ఎం సందీప్ ని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు ప్రకటన రిలీజ్ చేశారు. రెండో వ్యక్తి ఎం నాగరాజు, ఇతను సంధ్యా థియేటర్ లో ఉన్నటువంటి సీనియర్ మేనేజర్ ని కూడా అదుపులోకి తీసుకున్నాము. మూడో వ్యక్తి శ్రీ గంధకం విజయ్ చందర్, ఈ ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తా ఉన్నాము. 4వ వ్యక్తి అల్లు అర్జున్ ఉండబోతా ఉన్నాడు. 5వ వ్యక్తి చిత్ర యూనిట్ ఉండబోతా ఉన్నారు. 6వ నిందితుడుగా అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందిని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఉండబోతా ఉన్నాడు. 7వ వ్యక్తి ఈ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేసినటువంటి సుకుమార్ ని అరెస్ట్ చేయబోతా ఉన్నామంటూ కూడా 7 మంది నిందితుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకసారి కేసు డీటెయిల్స్ కి వెళ్దాం. బ్రీఫ్ కేస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. On 4/12/2024 at Sandhya 70mm theatre in Chikkadpalli RTC Cross Road at 9:30 p.m. Pushpa 2 premiere show was scheduled and huge crowd had gathered there to watch the movie as well as in the anticipation of the getting a glimpse of the movie and actors coming to the theatre. However, there was no intimation from the side of the theatre management or actors team they will be visiting the theatre. The theatre management did not make any additional provisions regarding security of managed crowd, nor there was my separate entry for exit for the actors team through the theatre management had information about their arrival. Around 9:30 p.m. actor Allu Arjun came to Sandhya theatre అంటూ ఈ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మనకు దృశ్యాల్లో కనబడతా ఉన్నాడు ప్రొడ్యూసర్. దిల్ రాజు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకొని దిల్ రాజు ఇక్కడికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే